యేసుక్రీస్తు ఘనమైన నామమునకు స్తోత్రములు. మరి కూడి వచ్చిన అందరికి కూడా దేవుని పేరట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే దైవజనుడు మరి ఎబెనేజర్ అయ్య గారి కోసము నాకు తెలిసిన మాట ఏంటి అని అంటే, ఆ సేవకుని గురించి చెప్పడం జరిగింది. అంటే తెలిసిన వాళ్ళు ఏమోనంటే, సేవకుడు అంటే బైబిల్ నుంచి అంటే ఏమన్నా ప్రశ్నలు అడుగుతారు. అవి అడిగినప్పుడు చెప్పగలిగేంత శక్తి కలిగి ఉంటే వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చే సేవకుడు అని చెప్పగలిగారు. అంటే దేవుని పట్ల బాగా శ్రద్ధ కలిగి పౌరుషము కలిగిన సేవకుడు ఎబెనేజర్ అయ్య గారు. నాకు చాలా ఇష్టమైంది. అబ్బా, నేను 2 నెలలు ప్రార్థన చేసినానండి. నవంబర్, డిసెంబర్ 2 నెలలు ప్రార్థన చేసినాక మరి 2010లో మొట్టమొదటి సంవత్సరం అంటే 2009 నుంచి అంటే 2009లో నవంబరు, డిసెంబరు 2 నెలలు ప్రార్థన చేసిన. మరి 2010లో మొదటి నెల మొట్టమొదటి పరిశుద్ధ దినములో మరి ఎబెనేజర్ అయ్య గారిని కలవడం జరిగింది. ఎంత సంతోషం అంటే నాకు అబ్బన్న ఆనందానికి అంతులేదు, అంత సంతోషం అనిపించింది. అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు చాలా గ్రేట్. నాకు దేవుని గురించి అంటే పౌరుషం కలిగి ఉండు అంటే నాకు చాలా గ్రేట్. అసలు అన్నిటికంటే అంత మంచి సేవకుని నేను చూడగలిగినాను. అయితే మరి వాళ్ళు వాక్కు చెప్పేవాళ్ళు ఏమని అంటే, వాక్యం చదవకుండా ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాళ్ళు. అయితే నాకు ఆయన లోటు ఏంటి అంటే, నాకు చదువు రాదు. వాక్యం చదవకుండా ఎట్లా నేను వాక్యం ఎట్లా చదవలేదు, చదువు రాదు కదా అని అనుకునేది. నేను ఒకరోజు పలుక బల్బము తీసుకొని మరి సేవకుని దగ్గరికి రావడం జరిగింది. అంకల్, మీరు నాకు అక్షరాలు నేర్పించాలి అని ఆ పలుక బల్బం ఇచ్చి అక్షరాలు రాపించుకున్నాను. రోమా 16:21 రాసిచ్చారు. తర్వాత ఫిలిప్పీ 4:19 ఈ 2 వాక్యాలు రాపించి ప్రార్థన చేసినారు నా కోసము. అయితే ఈ తర్వాత ఎన్ని వాక్కులు నా హృదయంలో నాటబడినాయి అంటే చాలా గ్రేట్. మస్తు వాక్కులు రాదు అంటే నేర్చుకోగలిగిన కంటత వాక్యాలు. అయితే మాకు ప్రతి వారము వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటి అని అంటే, వాళ్ళు రూమ్లకి రాగానే అందరు సంతోషంగా ఉన్నారా, సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు. ఫిలిప్పీ 4:4 అనుకుంటా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక దేనిని గురించి చింతించకుడి, మీ కృతజ్ఞత అర్పణములను మీ విన్నపములను హృదయపూర్వకముగా ప్రభువునకు తెలియజేయండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక.